షలోం ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. చాలా సంతోషం, దేవుడి యొక్క కృపను బట్టి మరలా ఏ రకంగా మీతో మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఎస్, వారి గురించి అప్డేట్ని మనం పరిశీలించినట్లయితే యుద్ధం ఇంకా ఎన్ని రోజులు జరిగే అవకాశం ఉన్నది. చాలామంది మాట్లాడుకుంటూ ఉంటున్నారు, అన్న ఏంటి ఎంతకాలం జరిగే అవకాశం ఉంది, ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందంటగా, ఏంటన్న అసలు పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉంటున్నారు. ఎస్, మాకు నిన్న నైటే అప్డేట్ వచ్చింది. ట్రంప్ కూడా ఏమంటున్నాడంటే 4 నుండి 6 వారాలు ఈ యొక్క యుద్ధం కొనసాగే అవకాశం ఉన్నది అని అంటూ ఉన్నాడు. ఎందుకు అనంటే వీళ్ళ యొక్క రెజిమ్ని, ఈ యొక్క ఇరాన్లో ఈ ఆయతుల్లా రెజిమ్ ఉంది కదా, వాళ్ళని కంప్లీట్గా కూల్చడానికే ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఆ యొక్క రెజిమ్ని కంప్లీట్గా తుడిచివేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. అండ్ ప్రస్తుతం ఈ యొక్క ఇజ్రాయలీ ప్రభుత్వం కూడా దాడులు చాలా తీవ్రతరం చేసేసింది అన్నట్టు. ఎందుకు అనంటే వీళ్ళు ఎందుకు అంతగా దాడులు తీవ్రతరం చేశారు అనంటే 24 గంటలు కంటిన్యూ ఎందుకు అటాక్ చేస్తూ ఉంటున్నారు అనంటే ట్రంప్ మనసు ఎక్కడ మారిద్దో అనేసి. ఓకేనా? సో ఏ టైంలో అయినా కానీ ట్రంప్ ఇక చాలే ఆపేసేయండి రా అని ఎక్కడ అంటాడు అనేసి వీళ్ళు ఏం చేసినారంటే ఇంకా వీళ్ళు కంటిన్యూగా అటాక్ చేస్తున్నారు. కానీ నిన్న ట్రంప్ గారు అప్డేట్ ఇవ్వడంతో ఇంకా వీళ్ళకి ఫుల్ స్ట్రెంత్ వచ్చినట్టుగా అయిపోయింది. ఇంకా దాడులను తీవ్రతరం చేయడం జరిగింది. సో 4 నుండి 6 వారాలు టైం పట్టే అవకాశం ఉంది అని ప్రస్తుతానికి ట్రంప్ చెప్పాడు. బట్ చెప్పలేము, మళ్ళీ ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో చెప్పలేము. కానీ IDF సోల్జర్స్ మాత్రం, ఇజ్రాయెల్ ప్రభుత్వం మాత్రము ఈ యొక్క ఇరాన్ రెజీమ్ యొక్క స్థావరాల మీద తీవ్రంగా దాడి చేస్తూ ఉంది. అండ్ అంతేకాదు, నిన్న ట్రంప్ చెప్పాడో లేదో, ప్రపంచంలోనే అతిపెద్ద వార్షిప్, అతిపెద్ద యుద్ధ నౌక అమెరికాది, అది ఎర్ర సముద్రంలోకి రావడం జరిగింది. అంతేకాదు మరొక నౌక, ఏది ఒక ఫైటర్ జెట్ క్యారియర్ అన్నట్టు యుద్ధ విమానాలను మోసుకొని వెళ్ళే మరొక నౌక కూడా ఈ యొక్క మధ్యధర సముద్ర తీరంలోకి రావడం జరిగింది. సో కాబట్టి ఇంకా దాడులు తీవ్రతరం అయ్యే అవకాశమే ఎక్కువగా కనబడుతూ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మీకు ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పాలి. ప్రాముఖ్యమైన విషయం, ఫేక్ న్యూస్ ఏంటి అని అంటే, చాలామంది యూదులు దేశాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటున్నారు అన్న ఫేక్ న్యూస్ భయంకరంగా స్ప్రెడ్ అవుతూ ఉంది. ఓకే, దయచేసి గమనించండి. ప్రస్తుతం యుద్ధ సమయంలో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయడానికి ఒక చాలా పెద్ద టీమే పనిచేస్తుంది. చాలా పెద్ద టీం పనిచేస్తుంది. చాలా భయంకరంగా 24 గంటలు చాలా తీవ్రంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటున్నారు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా. ఓకే, ఈ ఫేక్ న్యూస్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఇస్రాయేలీలు, యూదులు మరి బయటికి వెళ్ళట్లేరా అన్న అంటే వెళ్తున్నారు. ఎస్, వెళ్తున్నారు. కానీ వాళ్ళు ఎక్కడి యూదులు? అమెరికాలో, ఇంగ్లాండ్లో, వివిధ దేశాలలో సెటిల్ అయి ఉన్న యూదులు అన్నట్టు. వారేంటంటే పండగ సీజన్కి ఇజ్రాయెల్ దేశం వచ్చారు, యుద్ధంలో స్ట్రక్ అయిపోయారు. ఏం చేసిందంటే ఈ యొక్క ఎలాల్ ఫ్లైట్స్, ఈ యొక్క టెల్ అవీవ్లో ఎయిర్పోర్టు కొంతవరకు ఓపెన్ చేశారన్నట్టు. ఇక్కడ స్ట్రక్ అయిన వాళ్ళని తిరిగి వారుండే ప్రాంతానికి పంపించేయాలి. US కానీ, ఇంగ్లాండ్ కానీ, మరి వివిధ దేశాలకు వారిని తిరిగి పంపివ్వాలి అన్న ఉద్దేశంతో ఫ్లైట్స్ని రెజ్యూమ్ చేయడం జరిగింది. సో కాబట్టి వివిధ దేశాలలో ఉండే యూదులు వెళ్తున్నారు తప్పితే ఇక్కడ సెటిల్ అయిన యూదులు యుద్ధానికి భయపడిపోయి అయ్యో బాబో యుద్ధం వస్తూ ఉంది, ఏంది ఇంకేం జరిగిద్దో, మూడో ప్రపంచ యుద్ధం అయిద్దేమో అనేసి దేశాన్ని విడిచే పరిస్థితులు అయితే ఏం లేవు ఇక్కడ. ఓకే, అవన్నీ తప్పుడు వార్తలు, ఫేక్ న్యూస్. అవి చాలా జాగ్రత్తగా గమనించండి. లెబనాన్ కూడా యుద్ధంలో దిగింది, హెజ్బోల్లా కూడా యుద్ధంలో దిగింది. అండ్ హెజ్బోల్లాలో ఇప్పుడు ప్రజెంట్ వైమానిక దాడులు మాత్రమే కాదు, రంగంలోకి, గ్రౌండ్లోకి దిగింది IDF. గ్రౌండ్లోకి దిగి ఒక్కొక్కరిని ఏరిపారేస్తూ ఉంది. అంతేకాదు, నేను ఇరాన్లో క్రీస్తు సింహాసనం అనేసి ఇంతమందికి ఒక వీడియో చేయడం జరిగింది. తప్పకుండా ఎవరైనా ఆ వీడియో చూడనట్లయితే తప్పకుండా చూడండి. ఆ యొక్క ప్రవచనాత్మకమైన విషయాలన్నిటినీ స్పష్టంగా అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఇంకా ఈ యుద్ధాన్ని గురించి చాలా విషయాలు మీకు చెప్పాలి, చాలా ప్రవచనాత్మకమైన సంగతులు ఉన్నాయి. తప్పకుండా నేను టైం తీసుకొని కొంచెం అంత పీస్ఫుల్గా అయ్యాక నేను అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, చాలామంది అడుగుతున్న ప్రశ్న, అన్న ఇది మూడో ప్రపంచ యుద్ధానికి ఏమన్నా దారితీసే అవకాశం ఉందని అడుగుతున్నారు. ఆ అవకాశము ప్రస్తుతం అయితే లేదు అని చెప్పాలి. ఎందుకు అనంటే, మూడో ప్రపంచ యుద్ధం జరగాలి అనంటే రష్యా మరియు చైనా ఇన్వాల్వ్ అవ్వాలి. రష్యా మరియు చైనా ఇన్వాల్వ్ అయ్యింది అనంటే మాత్రం కథ ఇంకా
డిఫరెంట్‌గా ఉంటది. అయితే ప్రధానంగా రష్యా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఓకేనా? మనం వాక్యంలో కూడా గమనించినట్లయితే ఈ యొక్క గోగు, మాగోగు అనగా మనకు రష్యా ప్రధానంగా కనబడతా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి యుద్ధంలోకి రష్యా డైరెక్ట్‌గా ఎంటర్ అయ్యే పరిస్థితి ఎందుకు లేదు అనంటే ఆల్రెడీ రష్యాకి యుక్రెయిన్‌తో చాలా ఇబ్బంది ఉందన్నట్టు. ఆ యొక్క యుక్రెయిన్ విషయంలో రష్యా సార్ట్ ఔట్ చేసుకోవాలి. యుక్రెయిన్ విషయంలో ఒక కొలిక్కి రావాలి అనంటే రష్యాకి ఎంతో కొంత యొక్క అమెరికా సపోర్ట్ కూడా అవసరమయ్యే పరిస్థితి ఉన్నదిప్పుడు. ఇంతకుముందు మనం గమనించినట్లయితే ఈ యొక్క పుతిన్ ఈ యొక్క యుక్రెయిన్ తోటి రాయబారాన్ని నడపడానికి అమెరికా మీద డిపెండ్ అవ్వడం జరిగింది. సో ఆల్రెడీ యుక్రెయిన్ తోటి ఆయనకు భయంకరమైన తలనొప్పి ఉంది. ఈ పరిస్థితిలో ఈ తలనొప్పి తగిలించుకుంటాడు అని అనుకోము. అందుకే డైరెక్ట్ గా రష్యా ఈ యొక్క యుద్ధంలో పాల్గొనట్లేదు. కానీ ఇండైరెక్ట్ గా ఈ యొక్క ఇరాన్ కి మాత్రం చాలా సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఈ యుద్ధము 3వ ప్రపంచ యుద్ధముగా మారే అవకాశము లేదు అని చెప్పడానికి మరో ప్రధానమైన కారణం ఏమిటి అని అంటే మిడిల్ ఈస్ట్ అన్నట్టు. ఈ యొక్క మిడిల్ ఈస్ట్ లో మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ అన్ని ఇరాన్ కి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇరాన్ కి ఎంతో దగ్గరగా మిత్ర దేశంగా ఉన్న ఈ యొక్క ఖతార్ కావచ్చు, అజర్బైజాన్ కావచ్చు, ఆ దేశాలు కూడా ప్రస్తుతానికి ఇరాన్ కి వ్యతిరేకంగా ఉన్నాయి. యాక్చువల్ గా ఇరాన్ ఏదో అనుకొని చుట్టూ ఉన్న అరబ్ దేశాలను కూడా భయంకరంగా అటాక్ చేసింది. అందులో దుబాయ్ ని ఇంకా తీవ్రంగా అటాక్ చేసింది. అసలు దుబాయ్ ని అంతగా టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటి అండ్ ఈ యొక్క సొంత అరబ్ దేశాలను ఎందుకు ఈ రకంగా టార్గెట్ చేస్తుంది అనేది నేను సపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ యొక్క ఇరాన్ ఏదో అనుకొని అటాక్ చేసేసింది కానీ ఆ చుట్టూ ఉన్న అరబ్ దేశాల్లో ప్రస్తుతం ఇరాన్ కి కంప్లీట్ గా అగైనెస్ట్ గా ఉన్నాయి. ఒక రకంగా అమెరికాకి, ఇజ్రాయెల్ కి ఇదర్ డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ సపోర్ట్ గా నిలిచి ఉన్నాయి అని చెప్పవచ్చు. సో మిడిల్ ఈస్ట్ లో మెజారిటీ ఆఫ్ ద దేశాలన్నీ కూడా ఇరాన్ కి అంత వ్యతిరేకంగా ఉన్న ఈ పరిస్థితుల్లో చైనా గానీ రష్యా గానీ ఎంటర్ అయిపోయి వారికి డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తది అని అనుకునే అవకాశం లేదు. సో దీనిని బట్టి ఇది 3వ ప్రపంచ యుద్ధముగా మార్చబడే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి అని చెప్పాలి. ఓకే, చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ఏది ఏమైనా కానీ దయచేసి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. అంతేకాదు ఇజ్రాయెల్ క్షేమాన్ని గుర్చిన వాక్యాన్ని, మీకు తెలిసిన వాక్యాన్ని కింద కామెంట్ లో పోస్ట్ చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తా ఉంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి, ఇతరులకు షేర్ చేయడం అస్సలు మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.